మళ్ళొచ్చాడ్రా. ఏంట్రా వచ్చావా? పుష్ప 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 పుష్పరాజ్ తగ్గేదేలే. ఏంట్రా? అన్నా పుష్ప పార్ట్ 2 చూసారా మీరు? చూసారా? అందులో ఏముంది? అంత సింపుల్గా అంటారేంటన్నా? అన్న అందులో జాతర ఎపిసోడ్ చూసారా? అరే జాతర ఎపిసోడ్ చాలా బాగుంటుంది. అది కూడా దాని తర్వాత రష్మిక అది ఈ మొత్తం సీక్వెన్స్ ఏదైతే ఉందో అది చాలా బాగా చేశారు. వెరీ వెల్ డన్. ఇది కాదు ఇంకేముంది? ఏముంటదా అన్న? రప్ప 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 అన్న మా ఓడు ఒక్కొక్కడు గాలిలో రప్ప రప్ప నరుకుతుంటే దెబ్బకి చెవులు పని చేయలేదు తెలుసా థియేటర్లో. రప్ప 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 రప్ప. వెళ్ళిపోయారా సీన్లోకి? కానీ నేను నిన్నేస్తున్నాను రా రప రప. రప రప మంచి యాక్షన్ సీక్వెన్స్, కొంచెం లెందీగా ఉంది. ఇది కాకుండా ఇంకేముంది? ఇంకేం దొరకట్లేదు కదా? ఏం లేదు. సరే అందాజగా ఈ 2 సీక్వెన్స్ ఎంతసేపు ఉండొచ్చు? ఓకే 20 నిమిషాలు అన్న. ఓకే 20 నిమిషాలు ఉంటుంది. వేరే 3 hours ఏం తీసారా మరి? రే నేను సుకుమార్కి ఫ్యాన్ రా, తను బాగా డైరెక్ట్ చేస్తారు. పార్ట్ 1 పార్ట్ 2 గురించి మాట్లాడుకుందామా? రే ఫస్ట్ పార్ట్లో ఎండింగ్ ఎంత మంచిగా ఇచ్చారా. సెకండ్ పార్ట్ షికావత్ ఇంకా పుష్ప మధ్యలో మామూలుగా ఉండదు, రాజు తగ్గేదేలే అనే ఫుల్ బిల్డప్ ఇచ్చారా? ఇచ్చారు. మరి సెకండ్ పార్ట్ ఏమైంది? కమిడియన్ చేసేలా ఆ లెవెల్ ఏమైపోయింది? నాకు అదే డౌట్ వచ్చిందన్న. అదే పార్ట్ 1లో అయితే బట్టలన్నీ వాళ్ళు ఇలా ఇప్పేసి పుష్ప పుష్ప అని అన్నోడు పార్ట్ 2లో వాడు అసలు కనిపించలేదేంటన్నా? కనిపించాడు ఎక్కడ? కానీ కమిడియన్ లాగా కనిపించాడు. సారీ అంటాడు, డాన్స్ అంటాడు, మ్యూజిక్ పెడతాడు, లాస్ట్కి తగిలిపడిపోయాడు. తగలపడతాడా? అదేరా ఫేక్ వుడ్ ఉన్న చోట లాస్ట్లో మొత్తం తగిలేస్తాడు కదా వాడు. దాని తర్వాత లాస్ట్లో పెళ్ళి అనే ఎపిసోడ్లో ఒక చెయ్యి వస్తుందా? ఇప్పుడు ఆ చెయ్యి షికావద్ది అనుకోవాలా ర్యాంపేజ్కి? ఎంత పెద్ద ఫిట్టింగ్ పెట్టారేంటన్నా నాకు. నేను నీకు ఎక్కడ పెట్టారా? ఫస్ట్లో ఇచ్చినట్టు దీనికి ఇద్దాం అనుకున్నారు లాస్ట్లో, కానీ వర్కౌట్ అవ్వలేదు. అంతెందుకు ఫస్ట్ పార్ట్లో సునీల్ ఎంత బాగా చేశాడ్రా అన్న. సునీల్ని ఒక కామెడీ కాకుండా ఒక విలన్ గా భలే చూపించాడన్న సుకుమార్ కదా. మరి సెకండ్ పార్ట్లో ఏమైంది? అసలు ఏం చూపిలే, కంప్లీట్గా డమ్ చేస్తారు. డమ్ చేశారా? అంతే కదరా, సైలెంట్ చేసి పక్కన పెట్టారు. పోనీ వాళ్ళ వైఫ్ క్యారెక్టర్కి మంచి హైప్ ఉండే కదా, వచ్చేసి గొంతు మీద కత్తి పెట్టేసి తమ్ముడు చనిపోయాడని, మరి ఆ క్యారెక్టర్ని కూడా సైలెంట్ చేశారు కదరా. అన్న ఎందుకు సైలెంట్ అయ్యిందంటే పార్ట్ 1లో వాళ్ళ పాత్రలు వాళ్ళ క్యారెక్టర్స్ని అలాగా లాగి దేని ఇంపార్టెన్స్ దానికి ఇచ్చారు కదన్నా. ఇప్పుడు పార్ట్ 2లో మొత్తం అంతా ఆడే లాగేసుకున్నాడు అల్లు అర్జున్, అంతా ఆడే కనిపించేలాగా. ఓకే ఎందుకు? నేషనల్ అవార్డు ఇచ్చారు కదా, దానికోసమేనా? అయి ఉండొచ్చు అన్న. సరే అయితే హీరోయిన్ కోసం. హీరోయిన్ వచ్చి ఏంటి ఫీలింగ్సా? వస్తున్నాయి ఫీలింగ్స్. రే తనకి ఓ మంచి క్యారెక్టర్ ఇచ్చి మెల్లగా ఒక్కొక్క లెవెల్ పెంచుకుంటూ ఇచ్చేసి మరి సెకండ్ పార్ట్లో ఏం చేశారా? అన్న మీరు ఇప్పుడు చెప్తుంటే నాకు గుర్తొస్తుందన్న. అన్న పార్ట్ 1లో వాళ్ళు అక్కడక్కడ మాట్లాడుకున్నా కానీ వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ బాగుంటుంది, చాలా బాగుంటుంది. కానీ
పార్ట్ 2లో ఏంటన్నా సినిమా మొత్తంలో ఒకేసారి మాట్లాడి సినిమా మొత్తం ఎక్కడ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది ఏంటన్నా? ఆ ఒక్క సీన్ తనకిచ్చారు, ఏమని, పుష్ప బ్రాండ్ అని. అవునా? అది కాకుండా ఇంక అసలు ఏమీ పెట్టలేదు. నువ్వు అన్నట్టు మొత్తం క్రెడిట్ మళ్ళీ ఎవరికి ఇచ్చారు? పోనీ ఫస్ట్ సీన్ ఎందుకు పెట్టారు చెప్పు? సినిమాలో ఫస్ట్ సీన్ ఫస్ట్ ఫైట్ రా, కంటైనరు గాల్లో ఎలాడదీసి కాలు మీద కాలు వేసుకుంటాడు ఉల్టా. అది ఎందుకు పెట్టారో నాకు అర్థం కాల. సినిమా అయినాక అయిపోయే వరకు ఎక్కడో వస్తుంది అనుకున్నాను, కానీ అది ఎక్కడ రాలే. డ్రీమ్లోంచి ఇంకో డ్రీము సడన్గా లేస్తాడు. అన్న ఏ మాటకి ఆ మాట అన్న, మీరు చెప్పింది నిజమన్నా. మనోన్ని తల కిందకి కాలు మీదకేసి ఉంటుంది కదన్నా, ఆ సీన్ ఏంటన్నా అలా ఉంది అర్థం లేకుండా. మనోన్ని గాల్లో పెట్టారన్నా. అదే మన పార్ట్ 1లో చూడండి, ట్రాక్టర్ వేసుకొని. ట్రాక్టర్ కాదురా, ట్రక్కు. ట్రాక్టర్కి ట్రక్కుకి తేడా తెలీదు. మా స్కూల్లో అలాగే నేర్పించారు. మనం దాని గురించి తర్వాత మాట్లాడదాం అన్న. అయితే మనోడు అలాగ ఫారెస్ట్ నుంచి వచ్చేస్తాడా, ఇలా వచ్చేసిన తర్వాత తమిళ పోలీసులు మనోడిని ఆపేస్తారు. ఆపేస్తే మనోడు ట్రక్ నుంచి అలా బయటికి దిగి బీడీ కాలుస్తా అని వస్తాడమ్మా. ఆ ఎంట్రీ మరి అదురుసన్నా. విత్ ఫైట్, సింపుల్ ఫైట్. మరి ఇంత చేయాల్సిన అవసరం ఏముంది? ఇదంతా అయిపోయి పోలీసు వచ్చేసి వీళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేసేసి సేమ్ అక్కడ డబ్బులు కట్ట, ఇక్కడ డబ్బులు కట్ట, శాలరీ ఎంత 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 అనేసి ఇక్కడ కూడా అదే. మరీ సేమ్ ఏంట్రా? అవును గురువుగారు, నాకు డౌట్ అండి. ఇప్పుడు పార్ట్ 1లో ఏం జరిగినా కానీ పోలీస్ స్టేషన్, లేకపోతే ఇల్లు, లేకపోతే ఫారెస్ట్, ఈ 3 దగ్గరలో జరిగేది డీలింగ్స్ ఉన్నా కానీ ఏదో పార్టీ అని రచ్చరంబోలా అని. పార్టీ ఓ అంటవా అన్న? ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందిరా. అసలు ఇందులో సమంత ఎర్రగదీలే, ఎర్రగా కొట్టిందన్న. అన్న చిన్న పిల్లాడి దగ్గర నుంచి పెద్దోడి వరకు. ఇప్పుడు ఇందులో ఫీలింగ్స్ అని పెట్టారు. అరే సారీరా కిసక్కు, మర్చిపోయారా? మీరు నన్ను మర్చిపోయినా పర్లేదు, మా శ్రీలీల మర్చిపోకూడదు. అక్కడికే వస్తున్నా. శ్రీలీల బాగా డాన్స్ చేస్తుందని ఇందులో తీసుకున్నారు, కానీ ఈ సాంగ్ లో అస్సలు బాగాలేదు తెలుసా? అంటే బాగాలేదండి. మరి శ్రీలీల అని ఓ ఎక్సైట్ అయ్యావు అంటే పాత జ్ఞాపకాలు గుర్తొచ్చి. సో సమంత ఇక్కడెక్కడో ఉంటే శ్రీలీల ఇక్కడెక్కడో ఉంది. గురుగారు, సమంతని ఎందుకు తీసుకొని రాలేదు? రిపీట్ చేయలే, స్టోరీ రిపీట్ అయింది కానీ ఫ్లో రిపీట్ అయింది కానీ క్యారెక్టర్ రిపీట్ చేయలే. అంటే సమంత కూడా ఉంటే బాగుంటుంది. నీకోసమే పిలిపించారు శ్రీలీలని. సో అది ఫ్లాప్. ఇంకేమున్నాయి ఇందులో మాట్లాడడానికి? గురువుగారు, మీకు ఒకటి చెప్పనా? మీకు షికావత్ ఎంట్రీ గుర్తుందా? పార్ట్ 1లో ఫారెస్ట్ లో గాంజా దాగి ప్లేస్ లేదని ఇద్దరిని వేసేస్తాడు. అన్న ఆడు వెనకాల ఎలా అంటాడు, వాళ్ళు అడ్డొచ్చారని పసక్కని వేసేస్తాడన్న. అన్న అదేమి సైకోయిజం అన్న. అన్న సినిమా ఇంకా కంప్లీట్ అయిపోతుంది అని అన్నప్పుడు వస్తాడన్న, అక్కడ ఎంటర్ అవుతాడన్న ఫాజులు వచ్చి సినిమాని మొత్తం మార్చేస్తాడన్న. కానీ అన్న పార్ట్ 2లో ఏంటన్నా అది ఐ హట్టెడ్ బ్రో. పార్ట్ 2లో చూపించారు కదరా తుమ్మలన్నీ శ్రీలంకకి. ఏది కామెడీగా ఫిషింగ్ బోట్ లో కామెడీ చేసి పడేశారు కదరా. 2000 టన్నులు అంట మరి. అవునండి, అన్నెలా క్రాస్ చేపించాడు. అదే పార్ట్ 1లో 200కి ఎంత బాగా చూపించారా. అవునండి, ఆ ఫారెస్ట్ నుంచి వెళ్ళటము, నీళ్ళలో కొట్టుకోవడం, డ్యామ్ గేట్లు వేసడం, ఇవన్నీ అసలు అవునవును, ఒక బిల్డప్, ఒక హైప్, అసలు దొరకడా అని ఆ క్యూరియాసిటీ పెంచారు. మరి ఇందులో ఏం చేశారు? ఇందులో ఒక్కటే కాన్సన్ట్రేట్ చేశారా,
ఫైనల్ గా పుష్పకి ఇంటి పేరు ఇచ్చేసారు. అయ్యి బాబోయ్ గురువు గారు, మీ ఖాళీ దండం పెట్టాలండి. అసలు ఈ విషయం నాకు తట్టలేదండి. నీకు తడితే గొప్ప కాదండి, నీకు తట్టకపోవడమే మంచిది. ఓకే ఓకే సరే సరే. ఇప్పుడు పుష్పరాజ్కి ఇంటి పేరు ఇచ్చేసారండి, ఇచ్చేసారు. పెళ్ళండి, లాస్ట్కి పెళ్ళి అవుద్ది. ఆ తరువాత బాంబ్ బ్లాస్ట్ అవుతుంది, వచ్చే ఏ వస్తుంది, కాలిపోయి ఉంటది. అది ఇప్పుడు శిఖావద్దా కాదా? గురువు గారు, అది నేనే అనుకోవచ్చు కదా. పంజేరా, నువ్వు వెళ్ళి సుకుమార్తో మాట్లాడు. ఇంకా మంది ఇక్కడ అయిపోయినట్టే కదా, నేను ఇంకా నా పని చేసుకోవచ్చు కదా. సరేరా, లాస్ట్లో ఒక మాట చెప్తాను. పుష్పానా పుష్ప టూనా, నువ్వు దేనికి ఓటేస్తావు? పుష్ప 1 ఓటేస్తాను. అదే బాగుంది కదా, అదే బాగుందన్న. క్లారిటీ వచ్చింది కదా. క్లారిటీ వచ్చిందన్న. అలాగే పుష్ప 2 కూడా ఓటేయాలి. జాతర రప్ప రప్ప రప్ప. ఏంది రే, అవుట్. మీకు ఇంకా మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.